బేతాళుడిని భుజంపైన మోసుకెళ్తున్న విక్రమార్కుడితో బేతాళుడు 11వ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు ఒక చిన్ని రాజ్యముండేది. ఆ రాజ్యంలో ఒక యువరాజు రాజుగా బాధ్యతలు చేపట్టాడు. రాజు న్యాయవంతుడే, కాని అతని ఒక అలవాటు రాజ్యాన్ని కష్టాల్లో పడేసింది. అతను అందరి మాటలు వినేవాడు, కాని ఏ నిర్ణయం తీసుకోడు. ఒకరోజు ఇద్దరు రైతులు తమ భూమి విషయంలో వాదిస్తూ రాజసభకు వచ్చారు. ఒక రైతు అన్నాడు, భూమి నాదే. ఇంకొకడు అన్నాడు, అది నాదే. రాజు ఇద్దరి మాటలు విన్నాడు, కాని నిర్ణయం చెప్పలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, న్యాయం రాలేదు. రైతుల జీవితం నాశనమైంది. అప్పుడు రాజ్యానికి పెద్దలు రాజును అడిగారు, మహారాజా, న్యాయం చేయకుండా ఉండడమే నిజమైన న్యాయమా? రాజు ఆలోచించాడు. అప్పుడు అతనికి నిజం అర్థమైంది. ఆ రోజు నుంచే రాజు న్యాయం చేయడంలో ఆలస్యం చేయడం కూడా అన్యాయమే అని తెలుసుకున్నాడు. అని బేతాళుడు అడిగిన ప్రశ్న, ఓ విక్రమార్క, ఈ రాజు తప్పు చేశాడా, లేక ఎవరికీ నష్టం చేయలేదా? ధర్మంగా చెప్పు, చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. విక్రమార్కుడి సమాధానం, విక్రమార్కుడు ఇలా అన్నాడు, న్యాయం చేయకపోవడమూ ఒక తప్పే. నిర్ణయం తీసుకోలేని రాజు ప్రజలకు హాని చేస్తాడు. కాబట్టి ఆ రాజు తప్పు చేశాడు. వెంటనే విక్రమార్కుడు నోరు తెరిచిన క్షణంలో బేతాళుడు పెద్ద నవ్వుతూ చెట్టుకు ఎగిరిపోతాడు. మౌలి విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ కథ నీతిని, న్యాయం ఆలస్యమైతే అది అన్యాయమే.